హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. దీని సైజులు చూసుకుంటూ మనము బోట్ నెక్ కట్ చేయాలి అనమాట. ఓకేనా. బ్యాక్ వచ్చి బోట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చి కొంచెం డీప్ నెక్ ఉంటుంది. ఓకేనా. బ్లౌజ్ నెక్ చూసుకున్నాము ఫస్ట్. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ పెడుతున్నాను. కొంచెం ముందుకు తీసుకొని ఇక్కడ కూడా 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో లైన్ గీసేసుకుంటాను. తర్వాత నడుము చూసుకుంటున్నాను. 15.5 ఉందండి. 15.5ని ఆఫ్ చేసుకోవాలి. to 8 వచ్చింది, ఇక్కడ పెట్టేసుకోవాలి. to 8 తర్వాత 2 పాయింట్స్ తక్కువ 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ ఉందండి. ఇది నార్మల్ది కాబట్టి నేను షోల్డర్ కూడా తీసుకున్నాను అనమాట. షోల్డర్ 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచ్ని ఆఫ్ చేసుకుంటే 7.5 వస్తుంది. 7.5 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. బోట్ నెక్కి 2 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, 2 ఇంచెస్ పెట్టుకున్నాను. డౌన్ 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత మనము 2 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాం కదండి. 5.5 ఇంచ్ మనకి నెక్ వస్తుంది అనమాట. 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటాను. 3.5 కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి బోట్ నెక్కి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్ తీసేసుకున్నాను. నెక్ డీప్ చూసుకుందాము. ఇప్పుడు మనకి ఇది బోట్ నెక్ ఉంది కాబట్టి మనము ఇప్పుడు కింద నుంచి చూసుకుందామండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అప్పుడు మనకి బ్యాక్ నెక్ 10 ఇంచెస్ వచ్చిందండి. తర్వాత మనం ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆమూల్ జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ నెక్ డీప్ వరకు మనము ఇలా చూసుకోవాలి. చెస్ట్ 10.5 ఉంది. 10.5 ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆమూల్ రౌండ్ గీసుకుంటున్నాను. ఇలా మనము రౌండ్ గీసుకున్నాం కదా. ఇప్పుడు రౌండ్ గీసుకున్న తర్వాత ఆమూల్ రౌండ్ అవుతుందో చూసుకుందాము. ఆమూల్ రౌండ్ 17 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కొలుచుకుందాము ఎంత ఉందనేసి. ఇక్కడికి 8.5 దగ్గర మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ హాఫ్ ఉంది, దీన్ని ఇలా క్రాస్ చేసుకోవాలి మనము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలాంటి స్కేల్ తీసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ మార్క్ చేసేసుకుందాము. చూడండి, బోట్ నెక్ అంటే ఇలా బోట్ లాగా రావాలన్నమాట. ఇలా బోట్ లాగా వస్తుంది ఇలా. తర్వాత ఇక్కడ డ్రాప్ కూడా గీసుకుందాము. మనకే డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మార్క్ చేసేసుకోవచ్చు.
అయితే మనము ఇక్కడ 3.5 కంటే ఎక్కువ వెళ్ళొద్దండి. మరీ చూసారు కదా, ఇక్కడ 3.5 కంటే ఎక్కువ వెళ్ళొద్దు. కొంచెంమందికి వీపు పెద్దగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ మరి 15 ఇంచెస్ షోల్డర్ ఉన్న వాళ్ళకి మాత్రము మరీ ఎక్కువగా డీప్ సెట్ అవ్వదు అనమాట. అందుకని మనము ఇలా 3 ఇంచెస్ కంటే ఎక్కువ వెళ్ళక్కర్లేదండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని ఇందులో ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని లైన్ గీసేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ వరకు మనము మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మార్జిన్కి లైన్ గీసుకొని మనం బ్యాక్ కట్ చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసాము. ఫ్రంట్కి నేను ఏం చేశానంటే ఒక చార్ట్ తీసుకున్నాను. చార్ట్ పైన మనం ఫస్ట్ గీసుకోవాలి, తర్వాతే మనము క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ని పెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. కొంచెం దీనిపైన వెయిట్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కూడా మనము ఒక లైన్ గీసుకోవాలి స్కేల్ సహాయంతో. నేను మార్జిన్తో కలిపి గీస్తున్నాను చూడండి మీరు. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి నేను మార్జిన్ వదిలి క్లాత్ గీసుకున్నాను కదా, అక్కడ నుంచి ఒక లైన్ గీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఇది తీసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను ఆముల్ డౌన్ గీసుకుంటున్నాను. అయితే మనము ఇది బ్యాక్ కాబట్టి మనకు ఇక్కడ గీసుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కొంచెము లోపల వైపుకు పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ వరకు. ఇక్కడికి ఒక మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్ కొంచెం డీప్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకొని నెక్ డీప్ చేసుకున్నాము. 6 ఇంచెస్ పెట్టమన్నారు, ఇక్కడికి 6 ఇంచెస్. ఇక్కడ కూడా బాక్స్ గీసాను. తర్వాత మనం బ్లౌజ్ తీసుకొని డాట్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ పాయింట్ వరకు ఇలా ఉల్టా చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ పాయింట్ వరకు చూసుకుంటున్నాను. 9.5 ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5. అయితే మనము మార్జిన్తో కలిపి గీసాను కాబట్టి నేను ఇక్కడ 10 ఇంచ్ దగ్గర పెట్టుకుంటున్నాను. 10 ఇంచ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ డాట్ పాయింట్ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. 375 ఉందండి. ఇక్కడ 375 దగ్గర నేను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 1/4 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ మనము 1/4 దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి లైన్ ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఇక్కడ నుంచి లైన్ ఇక్కడ వరకు క్రాస్గా రావాలి మనకి. ఇలా గీసుకున్నాను.
తర్వాత ఇప్పుడు మనము పావుతక్కువ 4 ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి 3.5 పెట్టుకోవచ్చు, లేదా 3 ఇంచెసే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఇంచెస్కి పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనము ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నానండి. గీసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు లోపల వైపుకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. అంటే నేను ఫస్ట్ క్రాస్గా గీస్తే అర్థం కాదు ఎందుకు గీసాను అనేసి, అందుకని నేను ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ గీసి తర్వాత ఇలా లోతుగా గీసాను అనమాట. తర్వాత ఇలాంటి స్కేల్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. స్కేల్ని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక మార్క్ చేసుకున్నాం. చూడండి ఈ జాయింట్ వచ్చి ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. ఇది బాగా గమనించాలి మీరు. తర్వాత మళ్ళీ సేమ్ స్కేల్ని ఇదే తీసుకొని ఇటువైపుకి ఇలా పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది షేపు. అయితే మనము ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంత ఉందని. టూ పాయింట్స్ తక్కువ 6 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలి. 2 పాయింట్స్ తక్కువ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం. పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలి. బ్యాక్ తీసుకొని మన సైడ్స్ జాయింట్ దగ్గర ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్స్ దగ్గర ఇలా పట్టుకోవాలి. పట్టుకొని మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం చూడండి ఆముల్ జాయింట్ దగ్గర, అక్కడి నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడికి వస్తుంది బ్లౌజు. ఇక్కడికి నేను ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. వాటర్ టు 11 ఇంచెస్ ఉంది మనకి. ఇక్కడ 11.5 11 ఇంచెస్ 2 పాయింట్స్ వచ్చినా కూడా ఓకే. చూడండి 11 ఇంచెస్ 2 పాయింట్స్ వచ్చింది. మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది, ప్రాబ్లం లేదు. అప్పుడే మనకి బ్రస్ట్ చక్కగా కూర్చుంటుంది అనమాట. ఇదైన తర్వాత నడుము చూసుకుందాము. మనకి 8.5 రావాలి ఫ్రంట్లో. నడుము బాగుందండి. 3 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఉందండి, సరిపోయింది ఇంకా మనకు కింద. ఇప్పుడు మనము నెక్ గీసుకుందాము. చూడండి ఇది కూడా బోట్ లాగే వస్తుంది, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మనం మార్జిన్కి వదిలేసుకొని 5 ఇంచెస్ 4.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. అయితే మార్జిన్తో కలిపి మనకి ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాక మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఆముల్ రౌండ్ మనము కొంచెం లోతు గీయాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి గీసుకోవాలి. చూడండి నేను మళ్ళీ మీకు అన్నీ ఒకసారి స్కెచ్తో గీసి చూపిస్తాను. అంటే పెన్సిల్తో గీసాను కదా, సరిగ్గా కనిపించిందో లేదో అనేసి నేను మళ్ళీ స్కెచ్తో గీసి చూపిస్తున్నాను మీకు. ఇలా అన్ని మార్కులు చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ ఉక్సులు కాబట్టి మనము ఉక్సులు వదిలి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ మనం
మార్జిన్కి ముందే వదులుకున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. క్లాత్ కట్ చేసి చూపిస్తాను. ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సేమ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్లకు మందంకి వదిలేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అండి మనము ఇక్కడ సమానంగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ అంతా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము. తర్వాత ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక కచ్చగా పెట్టుకున్నాం మనము. ఇక్కడ ఒక కచ్చగా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఒక కచ్చగా పెట్టుకున్నాను. చూడండి, మనము ఇవి జాయిన్ చేసేటప్పుడు ఇవి రెండు కలిసిపోవాలన్నమాట. అందుకని ఈ జాయిన్ కచ్చగా పెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత స్లీవ్స్ కట్ చేద్దాము. ఇక్కడ మనం పైపింగ్ అన్న వేసుకోవచ్చు. బార్డర్ ఉంది దీనికి. బార్డర్ని లోపలికి మర్చైనా కుట్టేసుకోవచ్చు. పైపింగ్ వేసుకోవాలన్నా కూడా పైపింగ్కి సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్లీవ్స్ లెంత్ 6 ఇంచెస్ 2 పాయింట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాము. లూజ్ వచ్చి 6.5 ఇక్కడికి వస్తుంది. తర్వాత డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళది 3.5 ఉంది. డౌన్ 3.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 3.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. అయితే మామూలు రౌండ్ వచ్చి 17 ఇంచెస్ ఉందండి. 17 ఇంచెస్ అయితే మనకు 8.5 పెట్టుకున్నాము. ఇక్కడ మనము 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి 8 వస్తుంది. 8 వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే లోతు తిరుగుతాం కాబట్టి 8.5 సరిపోతుంది అనమాట. లోతు కూడా ఇప్పుడే గీసేస్తున్నాను.
చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇవి రెండు స్లీవ్స్ ఇవి చూసారు కదండి. బోట్ నెక్ కటింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఓకే అండి, బోట్ నెక్తో పాటు ప్రిన్సెస్ కట్ కూడా చూపించాను మీకు. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.